జీవితంలో ప్రతి ఉదయం పరిస్థితులను తెస్తుంది మరియు ప్రతి సాయంత్రం అనుభవాలను నేర్పి వెళ్తుంది. కొందరు కావాలంటే ఓర్చుకోవాలి, కొన్ని కావాలంటే నేర్చుకోవాలి, అందరూ కావాలంటే మార్చుకోవాలి, అన్నీ కావాలంటే అలవరుచుకోవాలి. కళ్ళకి కలలు బరువు కావు అనేది ఎంత నిజమో, లక్ష్యానికి బాధ్యతలు అడ్డు కావు అనేది కూడా అంతే నిజం. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధం నిజం చేయాలనుకోవడం మోసం. ఆనందాన్ని కోల్పోతే ఆశించింది వస్తుంది, కానీ ఆశించింది కోల్పోతే ఆనందం రాదు. జీవితమే ఒక వింత కదా. ఈ భూమి మీద నీ స్థాయిని నిర్ణయించే స్థాయి ఏ ఒక్కరికి కూడా లేదు. ఒకవేళ నిర్ణయిస్తే వాళ్ళది భ్రమ మాత్రమే అవుతుంది. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేందుకు వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. మనల్ని నిరాశకు గురి చేసేది కేవలం ఆశ మాత్రమే. మనం కోల్పోయినది ఏముంది, కోరుకున్నది తప్ప. నీకు కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. నీకు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. అప్పుడే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. చీకటి గుహలో చిక్కుకున్న మీకు కాగడా దొరికింది కదా అని కాగడా కాంతిలోనే బతికేద్దామనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేరు. మనసు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. కష్టం ప్రార్థనను నేర్పిస్తుంది, ఇష్టం త్యాగాన్ని నేర్పిస్తుంది, శ్రమ ఓర్పును నేర్పిస్తుంది, ప్రేమ క్షమించడం నేర్పిస్తుంది, విజయం గెలుపు విలువను నేర్పిస్తుంది. నువ్వు ఎలా ఉంటే అలా నీ ప్రతిబింబంలో కనిపిస్తుంది. నీ ప్రతిబింబానికి రంగులు వేయడం మానేసి నీ మనసుకు ఉన్న రంగులు చెరిపేసి చూడు, నీ జీవితం రంగులమయం అవుతుంది. ఒక్క పరిచయంలోనే ఒక వ్యక్తి ఎలాంటివాడు అని అంచనా వేయడం మానేసి నీ ప్రవర్తన మీద దృష్టి పెట్టు. ఎందుకంటే ప్రవర్తన ఒక్క ప్రయత్నంలో మారదు. జీవితంలో ఒక నియమాన్ని అనుసరించాలి. సూటిగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, ఎదురుగా మాట్లాడాలి. అప్పుడే అసలైన వ్యక్తులు నీతో ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. ఎవరికైనా జీవితకాలం అంటే జనన మరణాల మధ్య కాలం. నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవితకాలం. ప్రతిభ అనేది ఈ రోజుల్లో అదృష్టం ఉన్నోడికి తప్ప కష్టాన్ని నమ్ముకున్నోడికి ఉపయోగపడట్లేదు. ప్రేమ ఉంటే బాధ్యత భారం అనిపించదు. ప్రేమకున్న శక్తి అలాంటిది, బాధ్యతను మధురం చేస్తుంది. ఆత్మాభిమానం లేనివాడు బాధ్యతలు మరచి తిరుగుతాడు. వాడిని సమాజం కూడా తిరస్కరిస్తుంది. ఆవేశాన్ని ఆయుధంగా వాడాలనుకుంటే అది మొదటగా నాశనం చేసేది మనల్నే. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఓ వ్యక్తికి ఆహారమై జీవితాన్ని కోల్పోతుంది. అదృష్టం కోసం ఎదురు చూడటం కష్టం, అవకాశం సృష్టించుకోవడం సులభం. తలరాత ఇంతే అని తలదించుకుంటావో, తల ఎత్తుకు తిరిగేలా తలబడతావో నిర్ణయించుకో. దైవం నీకు రాబోయే కష్టాన్ని ఆపదు, కానీ దానిని సులువుగా దాటడానికి శక్తినిస్తుంది. నీ దారిని సరళంగా చేస్తుంది. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న పెద్ద బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఆడది తప్పే చేయాలనుకుంటే సప్త సముద్రాలైనా దాటి వచ్చి ఖచ్చితంగా తప్పు చేస్తుంది. తప్పును వెతకడం మానేసి తన మనసులో ప్రేమను వెతుకు. ఏ బ్రహ్మదేవుడు దిగి వచ్చి చెప్పినా ఇంకొకరి వైపు చూడదు.